హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్పగలరా? హల్లెలూయా. మంచి పిల్లలు మీరు. అయితే స్టార్టింగ్ చేస్తూ ఉంటే ఆ వాయిస్లు చక్కగా పైకి వస్తాయి. మీ యొక్క స్తోత్రగానములతోటి స్తుతులతో మన యేసయ్య సంతోషించును గాక. మంచి తల్లి, మరి ఈ ప్రత్యేకమైనటువంటి కూడిక మండలకాల శిలువధ్యాన ఆరాధనలుగా ఆచరించుకునే ప్రారంభపు రోజు. దీన్ని మనం భస్మ బుధవారంగా అనేక సంవత్సరాలుగా శతాబ్దాలుగా దశాబ్దాలు కూడా కాదు, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, అలా అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ భస్మ బుధవారం అనే ఈ యొక్క ప్రారంభపు ఆరాధనతో లెంటు దినాలు అంటారు. లెంటు దినాలంటే కొంతమంది దానికి మీనింగ్ ఏం పెట్టారు? శ్రమల దినాలు అన్నారు. కొంతమంది సిద్ధపాటు దిద్దపాటు అన్నారు. మనం ఏమంటున్నాం? శిలువ ధ్యాన ఆరాధనలు అంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్ డేస్, శిలువ ధ్యానాలు, ఉపవాస దినాలు దేవునికి దగ్గరగా అంటే నా మాట జాగ్రత్తగా మీరు వినండి. మనము ఆదివారం పూటే కొంచెం నిర్లక్ష్యంగా వస్తూ ఉంటాం కదా మందిరానికి. అటువంటిది 40 రోజులు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చి దేవునితో ఒక గంటన్నర గడిపి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకొని, ఆయనకి మన జీవితంలో మనకు చేసిన మేళ్లకు వందనాలు తెలియజేసుకొని, పాటల ద్వారా ఆయన స్తుతించుకొని, నోటితో కృతజ్ఞతలు చెల్లించుకొని, ఆయన ఏం చెప్తున్నారో శ్రద్ధగా ఆలకించి, ఓహో ఈరోజు దేవుడు నాలో ఉన్న ఆ బలహీనతను చూపించారు, సో దీన్ని నేను తొలగించేసుకుందాం అని 40 రోజులు దేవునికి దగ్గరగా ఉండడం అంటే ఇది. ఆదివారం అంటే వస్తే వస్తున్నాం, లేకపోతే లేదు. మన పనుల భారాన్ని బట్టి, సాతానుడు మనల్ని అడ్డగించేదాన్ని బట్టి రాలేకపోతున్నాం. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండే రోజులు అని కూడా అంటారు ఈ లెంట్ డేస్ అంటే. అసలు లెంట్ అంటే శ్రమల కాలమా? ఇది శ్రమల కాలమా? కాదు. శ్రమల కాలం అనేది అసలు ఇది లెంట్ అనేది బైబిల్లోనే లేదు. ఈ మాట, ఈ లెంట్ పాటించాలా అన్నది కూడా ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో లేదమ్మా. పరిశుద్ధ గ్రంథంలో లేదు. కానీ ఆదిమ క్రైస్తవులు అంటే మొదట్లో రక్షింపబడ్డారే, మొదటి శతాబ్దం గాని, 2వ శతాబ్దం గాని, 100వ శతాబ్దం గాని, అప్పట్లో రక్షింపబడి క్రైస్తవులుగా మారినటువంటి బిడ్డలు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, యేసుక్రీస్తు ప్రభువారు కదా మన రక్షకుడు, మన దేవుడు, ఆయన మన కోసమే కదా అన్ని శ్రమలు అనుభవించాడు. పుట్టి శ్రమలే అనుభవించి ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడా? దానికి ముందు ఏం చెప్పాడు? ఆయన స్వార్థ చెప్పాడు. మనిషిగా బతకాలంటే ఎలా ఉండాలనేది మనకి నేర్పించాడు కదా ఆయన. తర్వాత మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడుగా. ఇప్పుడు దాకా నువ్వు చేసినటువంటి పాపాలన్నీ ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకొని సువార్తను నమ్మి బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యం నీదే అని ఆయన చెప్పాడు కదా. అని కృతజ్ఞతగా ఆయన సిలువ వేయబడిన రోజు ఏందమ్మా? అది మంగళవారమా? మరేంది ఇట్లా చూస్తున్నారు? టక్కర్ రావద్దు. శుక్రవారము ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆ ఒక్కరోజంట ఉపవసించి ఆర్భాటంగా భక్తి చేసేవాళ్ళంట. చాలడం వల్ల చాలా మందికి, నాలంటోడికి ఏట్రా ఒక్కరోజు అంత త్యాగం చేస్తే ఆ దేవుడికి ఒక్కరోజా? సంవత్సరం అంతట్లో నువ్వు చెప్పేది కుదరదు అని శుక్ర శని ఆది అంటే శిలువ వేయబడినటువంటి శుభ శుక్రవారము, నిశ్శబ్ద శనివారము, పునరుద్ధాన దినమైనటువంటి తిరిగి లేచినటువంటి 3 రోజులు చేసుకుందాం అని కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాల అయిన తర్వాత ఆ పద్ధతిని అవలంబించడం మొదలు పెట్టారంట.
జాగ్రత్తగా వినండి. హిస్టరీ చెప్తున్నా, మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది హిస్టరీ జరిగింది. ఇది అప్పుడు ఈ 3 రోజులతోనే వాళ్ళకి క్రైస్తవ సంఘంలో కొంతమంది పెద్దలకు కానీ క్రైస్తవులకే ఏ తృప్తి చాలడంలా. అప్పుడప్పుడు నేను ఆరాధన చేసినప్పుడు అంటుంటాను చివరిలో, నాకు అస్సలు ఆపాలని లేదమ్మా ఈ ఆరాధన, కానీ సమయం అదిగో నా ఎదురుగానే పెడతారు, దాన్ని చూసి నేను అనుసరించవలసిన పద్ధతులు ఉన్నాయి అని మీకు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఐ కెనాట్ కంట్రోల్ మైసెల్ఫ్. ఆపబుద్ధి కాదు. ఆపకపోతే ఇదిగో ఆ గుడ్లూరు చూస్తాడేమో మా ప్రసాద్ మామ, ఇంకా పక్కన ఉన్నారు మా పెద్దలు, వాళ్ళందరూ ఏటా ఆయన అంటారేమోనని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా. అలా ఆ రోజుల్లో, ఆ పాత రోజుల్లో ఆదిమ సంఘంలో ఉన్న పెద్దలకి చాలక అప్పుడే కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి క్రీస్తుని అంగీకరించి క్రైస్తవునిగా ఆయన బాప్తిసం తీసుకున్నాడట. అప్పుడు ఆ కాలంలో అంటే క్రీస్తు శకము 325వ సంవత్సరం. 325 క్రీస్తు శకము. క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు వచ్చిన తర్వాతే 325వ సంవత్సరములు అంటమ్మా. నైసియా అనే ఒక ప్లేస్ లో ఒక కాన్ఫరెన్స్, ఒక మీటింగ్, ఈ క్రైస్తవ పెద్దలందరూ కలిసి 20 రోజులు అనుకుంటా, 20 రోజులు ఒక మీటింగ్ జరుపుకున్నారు. మీటింగ్ జరుపుకొని ఆ మీటింగ్ లో అసలు క్రైస్తవ్యంలో మనం పాటించవలసిన ప్రార్థనా పద్ధతులు, ఆరాధన పద్ధతులు అనేది అక్కడ ఫైనల్ చేశారట. ఎక్కడండి? నైసియా కౌన్సిల్లో తీర్మానం చేశారు, ఇంక్లూడింగ్ ఆ చక్రవర్తితో పాటు. ఆ 20 అంశాల్లో ఈ యొక్క లెంటు 40 రోజుల ఉపవాస దిన ఆరాధనలు అనేది అప్పుడు తీసుకున్న నిర్ణయం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే ఎన్ని వందల సంవత్సరాల నుంచి 325వ సంవత్సరంలో నిర్ణయం తీసుకుంటే ఇది 2025వ సంవత్సరం. ఎన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినాయి మాట. కానీ అప్పటి నుంచి ఒక పద్ధతిగా ఒక్కరోజుతో కాదు, 3 రోజులతో కాదు, 40 దినాలు మనము మన దేవునికి సన్నిహితంగా ఉండి ఈ యొక్క భక్తిని పొడిగించుకుందాం, అంటే కొనసాగించుకుందాం. అంటే 40 డేస్ అంటే మరి ఒక్కసారి 3 రోజుల నుంచి 40 రోజులకు మార్చారంటే అది పొడిగించడమే కదా. ఆ విధంగా వాళ్ళు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారంట. 40 రోజుల ధ్యానము, ఆ పొడిగింపు, దాని గురించి ఒక్కసారి చెప్తున్నాను చూడండి. భస్మ బుధవారం అన్నారు. ఎందుకన్నారో చెప్తా. బుధవారంతో స్టార్ట్ అవుతుంది ఇది. ఈ 40 డేస్ ప్రేయర్ బుధవారంతో స్టార్ట్ అయ్యి నిశ్శబ్ద శనివారంతో ఎండ్ అయిపోతుంది 40 డేస్. కానీ మధ్యలో ఆదివారాలు వస్తాయి. ఆదివారాలను లెక్కలో తీసుకోలే వాళ్ళు. చూడండి ఎంత థాట్ఫుల్ గా చేశారు వాళ్ళు. ఏది చేసినా పరిశుద్ధాత్మ పూర్ణులై ఎందుకంటే ఇక లోకమంతా పాటించబోతున్నటువంటి ఈ పద్ధతుల్ని నాకు ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తే అట్లా పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాల. కనుక ఆ యొక్క ఆదివారాలు 6 ఆదివారాలు వస్తాయి. యాక్చువల్గా అయితే 40 డేస్ కాదు, మనం ఆదివారాలు కూడా లెక్కేసుకుంటే బుధవారం టు ఈస్టర్ 46 రోజులు వస్తాయి. చూడండి, ఇది ఈ రోజు ఎంతమ్మ తేదీ? 5. ఈస్టర్ ఎప్పుడు? 20, ఏప్రిల్ 20వ తేదీ. మధ్యలో క్యాలెండర్ ఉంటే చూడండి ఎన్ని ఆదివారాలు వస్తాయో. 6 ఆదివారాలు వస్తాయి. కానీ ఆదివారాలు తీసేసి ఈ యొక్క 40 రోజుల లెంట్ డేస్ అంటున్నాం. మనమేమో శిలువ ధ్యాన ఆరాధనలు అంటున్నాం, ఉపవాస కూడికలను కొంతమంది అంటున్నారు. లేదు, ఇది దేవునికి మనం దగ్గరవడానికి
సిద్ధపాటు దినాలంటున్నారు. ఏదైనా పేరు ఏదైనా కూడా భస్మ బుధవారం నుంచి ఈస్టర్ వరకు 40 రోజులుగా పాటిస్తున్నటువంటి ఈ యొక్క భస్మ బుధవారపు గురించి మనం కొంచెం హిస్టరీ తెలుసుకున్నాం. అసలు ఎందుకు బుధవారం, కానీ భస్మ బుధవారం ఎందుకు పేరు వచ్చింది? భస్మము అంటే బూడిద. బూడిద బుధవారం ఏంటంటే శుభం అంటూ మనము యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించుకుంటానికి బూడిదేంది, మధ్యలో బూడిదేంటంటే ఆ రోజుల్లో ఆదిమ క్రైస్తవ సంఘం ఏంటండి, మా వాళ్ళు మా అమ్మలో మా తల్లులు మా అమ్మ బ్యాచ్ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఆ ఆచారంగా పెట్టినప్పుడు ప్రభువారు యెరూషలేం పట్టణంలోకి వచ్చినప్పుడు మట్టలతో ఊరేగిస్తారు. దాన్ని వీళ్ళేం చేశారంటే ఈ రోమన్ క్యాథలిక్స్ ఏం చేశారంటే ఆ మట్టలన్నీ తీసుకెళ్లి దాచిపెట్టి 1 year దాచి అవన్నీ తీసుకొని వచ్చి ఈ భస్మోదరానికి ముందు కాల్చి ఆ బూడిదను ఒక గిన్నెలో వేసి అక్కడ బలిపీఠం ముందో లేకపోతే అయ్యగారు అని అంటారు ఆయన్ని, సోములూరు అమ్మ పాత్ర అంటున్నారు ఇప్పుడు. మరి ఏంది ఇందిరా, ఏంది సోములూరు అంటది మా దగ్గర, నా దగ్గరకు వచ్చి సోములూరు అంటుంటది. సరే ఎవరో ఒకళ్ళే అంటే మేము స్వాములమా? కొడతారు, చెత్త కుట్టుడు కొడతారు మమ్మల్ని. ఆ స్వాములూరు లేకపోతే ఫాదర్ గారు నొసుటి మీదట అలా రాస్తాడంట. దానికి కూడా ఒక మీనింగ్ ఉంది. వాళ్ళని అన్నిట్లో తప్పు పట్టకూడదమ్మా. మీరు ఏంటమ్మా మీరు ఇట్లా తయారయ్యారు? మంచోళ్ళమ్మా వాళ్ళు, రోమన్ కాథలిక్స్. అయితే విగ్రహాలను పూజిస్తారు, అందుకనే వాళ్ళంటే కొంచెం దూరం పెట్టమంట. ఆ బూడిదని ఎందుకు పెడతారంట ఫాదర్? ఎందుకో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి గెస్? పురుషుడమ్మా, పాపాలమే, మన పాపులమే. కానీ చూద్దాం ఇప్పుడు. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వాక్యం. ఏదైనా వాళ్ళు కూడా కొన్ని ఆదికాండము 18వ అధ్యాయము 27వ వాక్యం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదంట. మనం ఆయన ఎవరంటున్నాడు? ఆయన అబ్రహాం పుట్టోడా? అప్పటికే పెద్ద గొప్ప ధనవంతుడిగా మార్చేశాడు యేసయ్య. అంటున్నాడు, ఇదిగో బూడిదయు నేను ప్రభువుతో నీతో మాట్లాడుటకు తెగిస్తున్నాను. ఎందుకంటే అప్పుడే అబ్రహాము గారే ఒప్పుకున్నాడు, అయ్యా ధూళినయ్యా నేను బూడిదనయ్యా. ఈ దేహం, ఈ బొందులో ప్రాణం పోతే ఈ దేహం మట్టిలోకే, లేకపోతే తీసుకెళ్లి తగలబెట్టి బూడిచ్చేస్తారు. అందుకని ఈ బూడిద దేనికి సాదృశ్యం అంటే, ఒకటి మన స్థితి, మానవుని స్థితి. నువ్వు విర్రవీగుతున్నావేమో అనిల్ అంబానీ అని. చస్తే నువ్వు బూడిదేరా, చస్తే నువ్వు ధూళివేరా అని తెలియజేయడానికి. బిల్ గేట్స్ లేకపోతే ఆ యొక్క అరబ్ కంట్రీస్ లో చాలా మంది ఉన్నారంట ధనవంతులు. వరే అసలు అన్ని వాళ్ళు దిగేసుకొని ఉంటారు బంగారంతో. ఆఖరికి మరి వాళ్ళు టాయిలెట్స్ కూడా బంగారంతో కట్టించుకున్న ధనవంతులు అంటే వాడు చేస్తే బంగారం అయిపోతాడా? ఆమె ఉప్పు అయినట్టు లోతు భార్య కాదు, ధూళివిరా, నువ్వు దుమ్మురా అని తెలియజేసేదానికి ఆ బూడిద రాస్తాము. తన స్థితి అప్పుడు దాకా, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా ఈ మధ్యలో అక్కడ కొంచెం గర్రపడ్డాడేమో. లాటరీ టికెట్, కొంతమందికి లాటరీ టికెట్ తగులుద్ది, ₹1 సడన్ గా వచ్చేస్తాయి. అప్పుడు దాకా ఉన్న నెత్తి మీద ఉండాల్సిన కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి. అది గుర్తు చేయడానికి, బూడిదెవరాన్ని గుర్తు చేయడానికి అని అంటారు వాళ్ళు.
మంచిదే. ఇంకోటి కూడా ఏం చెప్పంటారా? బూడిదకు సాదృశ్యం ఏంటంటే సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వాక్యం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వాక్యం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మము అంటే బూడిద, ఆ పెయ్య బలి ఇచ్చినటువంటి పెయ్య, భస్మము అంటే బూడిద, ఆ పెయ్యను భస్మం అవ్వాలంటే కాలుస్తారు. కాల్చిన తర్వాత వచ్చిన ఆ బూడిదను ఎవడు ఆశామాచేవాడు కాదు, పవిత్రుడైన ఒకడు ఆ భస్మమును పోగు చేసి పాలెము వెలుపల అంటే ఊరి బయట అన్నట్లు అనుకున్నా. చెప్పమ్మా. అది కూడా తీసుకెళ్లి పవిత్ర స్థలమందు ఉంచాలంట, పెట్ట కుప్పలో పడేయడం కాదు. బూడిద మనం ఏం చేస్తామమ్మా? చెత్త కుప్పలో పడేస్తాం, అంతే కదా. ఇంట్లో బూడిద చెత్త కుప్పలో పడేస్తాం. కానీ ఇది ప్రభువుకి బలి ఇచ్చినటువంటి పెయ్య యొక్క బలి ఇచ్చి అర్పించి దహన బలిగా దాన్ని దహనం చేసిన తర్వాత వచ్చిన బూడిద పరిశుద్ధమైన స్థలంలో ఒక పరిశుద్ధుడు తీసుకుని వెళ్ళి పెట్టాలట. చదువు అమ్మా. బాబా దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఆ బూడిద ఏందో అంటున్నాడు తెలుసా? పాప పరిహార జలముగా అంటున్నాడు, నీళ్లు అంటున్నాడు. బూడిదకు అంత విలువనిస్తున్నాడు. అందుకే భస్మ బుధవారం అంటే ఆషామాషి అనుకోబాకండి. భస్మం అంటే బూడిద, ఈ బూడిదైంది మాకు అని అనుకోవద్దు. ఆ రోజుల్లోనే ప్రభువారు ఆ పెయ్య బలి ఇచ్చిన పెయ్య యొక్క బూడిదను పరిశుద్ధమైన స్థలంలో పాలెం అంటే ఊరు వెలుపల దాచి ఉంచి, అదంట ఇజ్రాయేలీయులకు అందరికీ పాప పరిహార జలముగా ఇజ్రాయేలీయుల సమాజమునకు. చూశారమ్మా, మొత్తం ఎన్ని లక్షల మంది? 30 లక్షల మంది ఇజ్రాయేలీయుల సమాజానికి ఈ పవిత్రమైనటువంటి పెయ్యను, కాల్చిన బూడిదను శుద్ధి చేసి అది పవిత్రంగా ఉంచాలంటున్నాడు. కనుక భస్మం అంటే అంత చీపుగా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. భస్మ బుధవారం అంటే ఏంటని అనుకోబడలేదు. ఆ రోజుల నుంచే ఆ పద్ధతి ఉంది. ప్రభువారు వచ్చిన తర్వాత యేసయ్య మన దగ్గరికి వచ్చి ఆయన బలియాగం చేసేసి ప్రాణత్యాగం చేసేసి మనల్ని పాప శాప విమోచన నుంచి విడుదల చేసిన తర్వాత ఇక ఈ పెయ్య యొక్క బూడిద అక్కర్లేదు. ఈ ఏందమ్మది ఈతాకు మట్టలా కాడ్చిన బూడిద అవసరం లేదు. సదా మన యేసయ్యే మనకు పరిశుద్ధ జలము, ఆయన రక్తమే మనల్ని కాచునది. మీకు అర్థమైందా? పాత రోజుల్లో బూడిదను 2 రకాలుగా వాడుకున్నారు. ఒకటేమో అబ్రహాం గారు అంటున్నాడు, అయ్యా ధూళిని బూడిదనైన నన్ను నీతో మాట్లాడకు తెగిస్తున్నాను అన్నాడు. పిలిస్తే పలికే దేవుడు అప్పట్లో అబ్రహాం తోటి. దేవా అంటే ఏంది అబ్రహాం పిలిచావనేది. అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అబ్రహాం నా స్నేహితుడు అన్నాడమ్మా. ఆయనే నీతో మాట్లాడుటకు నేను తెగిస్తున్నాను అన్నాడు. భయము, తగ్గింపు. అక్కడ ఏం పోల్చుకున్నాడు ఆయన? నేను ధూళిని బూడిదను అన్నాడు. తర్వాత రెండోదిగా చూస్తే ఆ పెయ్య యొక్క బూడిదను పవిత్ర జలముగా ఇజ్రాయేలు ప్రజల కోసము ఊరి వెలుపల ఒక పవిత్ర స్థలములో దాచిపెట్టండి. అది పాత రోజులు, పాత నిబంధన. కొత్త నిబంధన కాదు, పాత నిబంధన రోజులవి. కొత్త నిబంధనలో మన యేసయ్య మనకి పరిశుద్ధ జలం ఆయనే, మనల్ని పవిత్రపరిచిన వాడు ఆయనే. ఆయన మరణము ద్వారా మనకి పాపము విమోచన, ఆయన రక్తము మన మీద ప్రోక్షించడం ద్వారా మనకి శాపము నుండి విమోచన. మనము బాప్తిసం తీసుకొని ఆయన్ని అంగీకరించడం ద్వారా మనకి పరలోక ప్రాప్తి. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇది భస్మబుధారు. ప్రతి వాళ్ళు వచ్చి విమర్శలు ఎక్కువైపోతున్నాయి మన క్రైస్తవ్యంలో. మరి ఈ మధ్యకాలంలో తల్లి ఈ యొక్క యూట్యూబ్లో వచ్చిన తర్వాత
వాడికి వ్యూస్ ఎక్కువ వస్తే డబ్బులు వస్తాయంట. అందుకని ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టించడం, ఒక పెట్టడమ్మా. ఇక ఆయన ట్రోల్ అయిపోతా ఉంటది. అందరూ నాకు నచ్చిందనుకో నేను వేరే వాడికి దాన్ని పోస్ట్ చేస్తుంటా. వాడికి అలా డబ్బులు సంపాదించుకోవాలని క్రైస్తవ్యంలో చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు, వాళ్ళు మంచి జ్ఞానవంతులైన వాళ్ళే తప్పుదారిన వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి తల్లి, క్రైస్తవులు 2 భాగాలు, మొదటి నుంచి ఇప్పటి వరకు 2 భాగాలు. మొదటి క్రైస్తవంలో మొదటి జాతి వాళ్ళు ఎవరయ్యా అంటే రోమన్ కాథలిక్స్. రెండవ జాతి ఎవరయ్యా అంటే వీళ్ళని వ్యతిరేకించేవాళ్ళు. వాళ్ళు మరియమ్మ తల్లిని పూజిస్తావురా, కొడతావురా రే అనేవాళ్ళు. వీళ్ళు ప్రొటెస్టెంట్స్ అంటారు. అంటే వి విల్ ప్రొటెస్ట్ యువర్ ఏమంటారు ఆచారాలు, మేము అభ్యంతరపరుస్తున్నాము, మరియమ్మను పూజించడం ఏంట్రా మీరు అంటున్నారు. వీళ్ళు వాళ్ళు ఎవరు? లూథరన్స్, బ్యాప్టిస్టులు, మెథడిస్టులు, సిఎస్ఐ. మళ్ళా సిఎస్ఐ ఆర్సీఎంలు రారు, ఎందుకంటే వాళ్ళని వ్యతిరేకించి బయటకు వచ్చిన వాళ్ళు కనుక. వీళ్ళు క్రైస్తవులు ఎంతమంది అన్నాను? ఎన్ని వర్గాలు? ఒకటెవరు? క్యాథలిక్స్. అబ్బా భయపడబాకండి, ఏదో మార్కులు తప్పేసేస్తాను అనుకుంటూ కానిబాకండి. క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్స్ 2 వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్యాథలిక్స్ ని ఈ ప్రొటెస్టెంట్స్ ఎలా ప్రొటెస్ట్ చేశారంటే, ఎలా వ్యతిరేకించారంటే వాక్యానుసారంగా వాళ్ళు వ్యతిరేకించారంట. ఏదైనా సరే వాళ్ళు చెప్పారనుకో, అమ్మా మరియమ్మ తల్లి గారు మీరు దేవాది దేవునికి విన్నపించండి అంటే అది ఎక్కడుందో చూపించండి అంటారు వీళ్ళు. అందుకని వీళ్ళెదురికి పడదు, మొదటి నుంచి కొట్టుకోవడమే వీళ్ళు. ఇంకోటి చూస్తే ఈ యొక్క మరియమ్మదొక్కటే కాదమ్మా సమస్య. అరే యేసయ్య క్లియర్ గా ఆయన నోటితో చెప్పాడు సువార్తల్లో, నా ద్వారా తప్ప మీరు మరి ఎవరి ద్వారా పరలోకం చేరలేరు, నా ద్వారా తప్ప మీ మనవులు తండ్రి ఆలకించడు. కాబట్టి అప్పటి నుంచే మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము పరమ తండ్రి. బైబిల్లో ఉందా మాట? నీకు తల్లియు మాకు కూడా తల్లి లాంటిది అయినటువంటి మరియమ్మ ద్వారా నీకు ఈ ప్రార్థన మొరబెట్టుకుంటున్నాము తండ్రి అని ఎక్కడన్నా ఉంటే బైబిల్లో మీ అందరికంటే ముందు నేను చేస్తా ప్రార్థన? ఎక్కడ లేదు. అవకాశవాదులుగా సంఘానికి ఒక పద్ధతి, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క వేష భాషలు. మనం అందరం వైట్ షర్ట్ వేసుకోవాలా, బ్లాక్ ప్యాంట్ వేసుకోవాలంటాడు ఒక పాస్టర్. అందరూ బ్లాక్ అండ్ వైట్ వేసుకొస్తారు. దేవునికి స్తోత్రం. మీకు ఆ బాధ లేదులే. నేను పెట్టుంటే ఈ పాటికి కలకలకల్లాడుతా వచ్చిండేవాడు కాదు మీరు. కనుక దీన్ని ఈ మెథడిస్టులు కానీ ఈ ప్రొటెస్టెంట్స్ అసలు లెంటు లేదు బొంటు లేదు, ఇది క్యాథలిక్ ఆచారం, మనం ఎందుకు చేసేది, కేవలం క్యాథలిక్స్ చేస్తున్నారని ఆ రోజుల్లో వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. కానీ దేవుని ఆత్మ ఊరుకుంటుందా? ఒరే క్యాథలిక్ కూడా చేసినా ఇంకోటి చేసినా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదరా 40 రోజులు. నువ్వు దాన్ని ఎలా వాడు విగ్రహ పూజ చేస్తున్నాడో వ్యతిరేకించావు, ఒప్పుకుంటా. యేసు ప్రభువుకి పూలదండేస్తున్నారు, వ్యతిరేకించావు, ఒప్పుకుంటా. మరియమ్మ తల్లికి పూలదండేస్తున్నారు, నేను ఒప్పుకుంటా వాటిని వ్యతిరేకిస్తే. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే కూడా నువ్వు వ్యతిరేకిస్తే ఎట్లా నాన్న అని అప్పుడు
వీళ్ళలో ఈ సంఘాలలో కొంతమందిని ప్రేరేపించి ఈ ప్రొటెస్టెంట్స్ కూడా ఏమైంది, మనం కూడా ఒక 40 days ఒక దీక్షగా పాటిస్తే తప్పే ఉందని ఆ రోజు నుంచి ప్రొటెస్టెంట్స్ లో కూడా, అందరు కాదు సుమా, అందరు కాదు, ప్రొటెస్టెంట్స్ లో కూడా 100% ఉందంటే 80% మంది ప్రపంచం మొత్తంలో ఈ 40 దినాల ఆచారం, అంటే ఆచారం అనకూడదులే, పద్ధతి, ఈ 40 దినాల ప్రార్థన కొనసాగిస్తూ వస్తున్నారు. దేవునికో మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవిల్తును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, 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 యేసయ్యా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆచరించడం మొదలుపెట్టారు. కానీ అది కూడా మళ్ళా మనఃపూర్వకంగా కాదు. వాళ్ళని వ్యతిరేకించిన, నేనేమన్నాను, 180 మంది క్యాథలిక్లదైనా ఈ పద్ధతి బాగుంది బాబు, మీరు ఏమన్నా అనుకోండి, మేము ఏదో వంకతో ఏదో ఒక కారణం చేత ఆ యేసయ్య సన్నిధిలో చేరి ఒక 40 దినాలు ఉపవసించగలిగితే ఉపవసించి ప్రార్థన చేసుకుంటే అది ఎంత ఆధ్యాత్మికంగా, శారీరానికి బలము, ఆత్మీయంగా కూడా బలం అని అంటే వాళ్ళు అంటున్నారు. ఎవరు రేయ్, మీరు ఈ లెంటు దినాలు క్యాథలిక్స్ పాటించడమే కాకుండా మళ్ళీ మమ్మల్ని ఎదిరిస్తారంటరా? అసలు అది పరిశుద్ధ గ్రంథంలో ఉందా, వాక్యానుసారంగా ఉందా అని అడిగారంట. అప్పుడు ఈ 80% మందిలో ఉన్న మేధావులు వాళ్ళని ఏమడిగారంటే, నిజమయ్యా, లెంటు దినాలు పాటించండి, నా కోసం 40 దినాలు ఉపవసించండి అన్నారు. కానీ 40 అనే అంకెలో మాత్రం చాలా గొప్ప శక్తి ఉంది. 40 దినాలు, 40 రాత్రులు, 40 పగుళ్ళు ఉపవాసం చేశాడు యేసయ్య. 40 దినాలు ఉపవాసం చేశాడా లేదా? నోవహు కాలములో ఆ ప్రళయం వచ్చే ముందు ఎన్ని దినాలు పడిందమ్మా వర్షం? 38, 40, ఇలా చెప్పుకుంటూ పోతే 40 అనేది ఒక పరిపూర్ణమైన సంఖ్యలాగా అయిపోయింది బైబిల్లో. వీళ్ళు అన్నారంట, చదివే లేదు, లెంట్ డేస్ పరిశుద్ధ గ్రంథంలో లేదు కాబట్టి మేము ఆపేస్తున్నాం. మరి క్రిస్మస్ పాటించమని పరిశుద్ధ గ్రంథంలో ఉందా? నా సహోదరులారా, 20% మంది మా నిర్మలమ్మకి సంతోషం వచ్చేస్తుంది. ఏ కాడికి మామూలు అంటారు, కానీ ప్రొటెస్టెంట్స్ లో ఎక్కడో ఎత్తి చూపిలేదు తారాగారు అనుకుంటుందని. నువ్వు ప్రొటెస్టెంట్వే, నువ్వు నికార్సమైన భక్తురాలివే, నువ్వు లూథరన్వే, నువ్వు సిఎస్ఐవే. 40 దినాలు నేను లెంట్ పాటించను. ఎందుకు కారణం? వాళ్ళు పాటిస్తాయి అని అంటాడు. చూడమ్మా, అన్నీ చెప్పి ఈ సొంకరబలి కాదంటాడు పక్కనోడు చూపించి. దేవుడికి అది చాలా కోపం. అది నీ సంగతి నువ్వు చెప్పుకోవా, పక్కనోడి సంగతి నీకెందుకు అంటాడు. అందుకనే నాయనా, లెంటు పరిశుద్ధ గ్రంథంలో లేదు, వాళ్ళు పాటిస్తున్నారు, మనం పాటించకూడదు అన్నాం. క్రిస్మస్ కూడా పరిశుద్ధ గ్రంథంలో లేదుగా. డిసెంబర్ 25వ తారీఖు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు మరియమ్మ గర్భములో పరిశుద్ధాత్మ వరముతో జన్మించాడని ఉంటే క్రిస్మస్ చేయాలి. మరి నువ్వెందుకు చేస్తున్నావురా క్రిస్మస్? జనవరి 1 ఎందుకు చేస్తున్నావురా? పోనీ ఇవన్నీ కాదు, ఈస్టర్ చేస్తున్నావుగా, గుడ్ ఫ్రైడే చేస్తున్నావుగా. 40 దినాలు చేయడంటే వీడు మళ్ళా ఈస్టర్ చేస్తాడంటే గుడ్ ఫ్రైడే చేస్తాడంట. కనుక ఒకళ్ళని గురించి కాదు తల్లి, ఒకళ్ళు చేస్తున్నారని మంచి ఎవరు చేస్తేనేమమ్మా వాడిని అనుకరించు. ప్రార్థన చేస్తున్నాడు ఒకడు, వీడు మన కులపడు కాదురు అని ప్రార్థన చేయవా? వీడు మన చర్చోడు కాదురు,
ప్రార్థన చేయవా? ప్రార్థన చేయడం మంచా చెడా చెప్పాలా నోటితోటి? మంచి. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? మంచి చేసే వాళ్ళని ఫాలో అయిపోవడమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్యాథలిక్లు పాటించేది అన్నారు, ఇది అన్యాచారం కింద వస్తుంది. ఇది ఈ 40 రోజులు లెంట్ అనేది ఏం తమాషాలకు ఉందా? వాళ్ళు కూడా 40 రోజులకి చాలా ప్రాముఖ్యతనిచ్చి ఆ 40 రోజులు ఏదేదో చేస్తూ ఉంటారు. వాళ్ళ భక్తి అది, వాళ్ళ భక్తి. ఎంత నిష్ఠగా ఉంటారమ్మా వాళ్ళు ఆ 40 రోజులు అమ్మా. ముస్లిమ్స్ 30 దినాలు వాళ్ళు రంజాన్ నోట్లో ఉమ్ము కూడా మింగరమ్మ వాళ్ళు. మీ మొహం మండా ఒక పూట భోజనం లేకుండా ఉండబట్టే ఉపవాసమా? అంత ఉప్మా అన్న తినొచ్చా అన్నట్టుగా ఉంది. నా తల్లులారా చెప్తా, వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారో అంత కఠినంగా చేస్తారు భక్తి కూడా. మన హిందూ సహోదరులు కూడా అంతే. ఎటొచ్చి మనకే వచ్చింది. అదేమిటే నా ప్రభు ప్రేమామయుడు, కుపామయుడు, నేను కోవా బిళ్ళలన్నా ఏమి అనుకోడు. అసలు చేయమని నేను చెప్పానారా అంటాడు ఆయన. మురుసుకుంటాడు మన ప్రభు మనల్ని, మన పెద్ద పెద్ద వేషాలు చూసి. కనుక తల్లి యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వాక్యాలు చూడండి. చదివేయమ్మా. ఇప్పుడైనాను కన్నీరు విడుచుచు నీ వస్త్రములను కాక నీ హృదయాన్ని చింపుకో అంటున్నాడు. పాత రోజుల్లో బూడిద, ఇంకోటి చెప్పడం మర్చిపోయా, బూడిద దేనికి సాదృశ్యం అని చెప్పాను? పరిశుద్ధ జలం లాంటిది అది. మనిషి అయినటువంటి అబ్రహాము తనని ఒక దుమ్ముతో ధూళితో బూడితో పోల్చుకున్నాడు, తగ్గింపన్నాను. బూడిద ఇంకో దానికి ఏంటంటే ఇదే తగ్గింపే కాదు, పశ్చాత్తాపానికి ముంగుర్తు. నినివే పట్టణస్థులకు యోనా వెళ్ళి ఆ చేప కడుపులోంచి గవాన్ దూకిన తర్వాత, అరే మీరు దస్తారా 3 రోజుల్లో ఏమన్నా గానీడని ఆయన పావు వంతే తిరిగి చెప్పాడంట ఆ పట్టణంలో. అదే పెద్ద పట్టణం కూడా కాదు, ఈయనకప్పటికే అలసిపోయాడు. ఆ పావు వంతు చెప్పిన దానికి రాజు దగ్గర నుంచి ప్రతి వాళ్ళు, ఆఖరికి పశువులు కూడా గోనె పట్ట కట్టారంటమ్మా. ఎంత తగ్గింపు కదా, ఎంత విధేయత కదా. తప్పులు చేశారు, దానికి ఉగ్రతగా సర్వనాశనం చేయబోతున్నాను నినివే పట్టణాన్ని ప్రవక్త ద్వారా ప్రవచనాన్ని పంపిస్తే రాజు దగ్గర నుంచి గోనె పట్టలు కట్టుకొని, వస్త్రాలు చెప్పుకున్నారంట, ఫస్ట్ గోనె పట్టలు కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బూడిదంటే మీరు ఏందో అనుకుంటున్నారు, ఓ చెత్త అనుకుంటున్నారు. చెత్తని కడిగేసేది బూడిద. ఎలా అంటారు చెప్పమంటారా? మనలో అందరూ, ఇక్కడున్న వాళ్ళందరం ఏదో ఒక టైంలో చిన్న కాఫీ కప్పు అన్నా, ఒక చిన్న పాత్ర అన్నా కడిగి ఉంటాం. నేను అసలు నా లైఫ్లో ఇంతవరకు ఒక్క స్పూన్ కూడా కడగలేదన్న వాళ్ళు మీ చేయి చూపించచ్చు. ఎస్, ఎందుకు చూపిస్తారు? ఎరా ఓబులేసు, నువ్వు కడగలేదా? మరి ఎట్టు పెట్టేవేంటి? ఎత్తితే ఎట్టెట్టు, లేకపోతే ఎట్టు పెట్టుకో. ఎట్లా పెడితే నేనేమనుకోవాలమ్మా? అది ఎందుకు చెప్తున్నానంటే సహజం. ఒక్కోసారి ఇంట్లో కప్స్ సరిగా ఉండు, కనీసం అట్లా వెళ్ళి అట్ట కడుగుతాం కదా. లేదా అక్కడే మనకేదో ఇప్పుడేమొచ్చినాయి, విమ్ బార్, ఇంకేదో రిన్ బార్, ఇంకా నిర్మా పౌడర్,
పాత రోజుల్లో మా నాయనమ్మోళ్ళు, మా అమ్మమ్మోళ్ళు అంట్లు దేవుతో తోడేవాళ్ళు. పీసు, కొబ్బరి పీసు. ఇప్పుడు మీకు ఏమొచ్చినాయి అమ్మా? ఆ పేరు అట్లా స్క్రబ్ అంట. స్క్రబ్ మొహాలేసి రుద్దుకోండి, తెల్లగా వస్తారు. నా తల్లులారా, నా బిడ్డలారా, తప్పులేదులే. టెక్నాలజీ పెరిగింది, ఉపయోగించుకుంటున్నాం. ఆ రోజుల్లో మన అమ్మమ్మలు, నాయనమ్మలు, నువ్వు కాదులే, నువ్వే ఒక నాయనమ్మవి, ముసల్దానా అమ్మా, బూడిదతో ఏం క్లీన్ చేసేవాళ్ళు? మురికిని, చెత్తని క్లీన్ చేసేవాళ్ళు. ఈ పరిశుద్ధ బూడిద పెయ్యని గాలిస్తే, బలిగా అర్పించిన పెయ్యని గాల్చినటువంటి ఆ బూడిద ద్వారా మనలో ఉన్న మలినాలట కడిగేస్తుంది. అందుకని దాన్ని ఏమన్నాడు? బూడిదల్లో అయినా ఇది పరిశుద్ధ జలము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. సరే, మనము ఉపవాసం ఉండడం తప్పు కాదు, కానీ లేనివారు, ఉపవాసం లేనివారు అదేదో పెద్ద పాపం చేసేస్తున్నాం మేము అమ్మో అని రేపటి నుంచి ఆడవబాకండి. ఏం పర్వాలేదు, ఉండగలిగిన వాళ్ళు ఉండండి. ఇప్పుడు ఉపవాసం ఎలా చేయాలి అనేది ఒక చిన్న వాక్యం మనం చదువుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. చెప్పంటారా ఉపవాసం ఎలా చేయాలనేది? నంబర్ 1, ఉపవాసాల్లో నంబర్ 1 పద్ధతి ఏంటంటే రెగ్యులర్ ఉపవాసము. రెగ్యులర్ అంటే మామూలుగా మనం చేసే ఉపవాసం. కొంతమంది సోమవారం నేను ఉపవాసం చేస్తానంటాడు, కొంతమంది శుక్రవారం ఉంటానంటారు, కొంతమంది శనివారం ఉంటానంటారు. ఆదివారం ఎవరు ఉండరులే, ముక్కులు పగిలిపోయే స్మెల్స్ వస్తూ ఉంటే పెద్దోడు చిన్నోడు అన్ని వేసి ఉడక చేస్తూ ఉంటే గుడక గుడక గుడకని అసలు ఎవడు ఉంటాడమ్మా ఆదివారం. అందుకని ఈ లెంట్ డేస్లో కూడా, ఈ 40 దినాల్లో కూడా 6 రోజులే నీ ఉపవాసం. ఆదివారం కుమ్ము, నీ ఇష్టం. ఆ తర్వాత మళ్ళీ సోమవారం నుంచి ఉపవాసం, రెగ్యులర్ ఉపవాసం. ఈ ఉపవాసము ఎలా చేయాలా? హాఫ్ డే చేయాలా? సగం రోజే, అంటే మార్నింగ్ 6 to మధ్యాహ్నం 3 దాకా కొంతమంది చేస్తారు, కొంతమంది ఫుల్ డే చేస్తారు. ఏ రకంగానన్నా నువ్వు చెయ్యి తల్లి, ఏ రకంగా చెయ్యి. నీకు ఏ విధమైనటువంటి దాంట్లో తప్పులు బట్టి దేవుడు నీకు శాపాలు ఇచ్చే దేవుడు కాదు. నువ్వు ఏమన్నా చెయ్యి అంటాడు కదా, నా పేరు మీద ఒక గిన్నెడు చల్లని నీటిని ఇస్తే దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావంటున్నప్పుడు ఆయన నమ్ముకొని ఒక 4-5 గంటలు కడుపు మార్చుకో. సుమలత అస్సలు ఉపవాసం అనేది ఉండడం అంటేనే ఆమెకు పేడ కాలం ఎప్పటి నుంచే ఏంది నాకే పెట్టాడు మా అంకుల్ అని చెప్పి. అలాంటి సుమలత ఒక 6 గంటలు ఏం తినకుండా ప్రభువా స్తోత్రం అంటా ఉందనుకో, దాని గోడ మురిసిపోతాడు ఆయన. అది నేను చెప్పేది. కానీ ఇది రెగ్యులర్ ఉపవాసం కింద. అయ్యా బాగానే ఉంది, ఏదైనా చేయంటున్నావు, సగం పూటన చేయంటున్నావు, ఫుల్ డే అన్నా చేయమంటున్నావు, లేకపోతే రాత్రిపూట చేయమంటున్నావు. ఏది మంచిది అని కొంతమంది అడుగుతారు. ఏది మంచిదేమమ్మా? డే అంతా తినబాక, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా, లేకపోతే 8 దాకా తినబాక. 8 గంటలప్పుడు కాస్త ఉపవాసం విరమించి కొంచెం అయ్యే తిని పడుకోండి. లేదా నైట్ ఏదో అనుకున్నాం అనుకో, 8 గంటలకు అనుకున్నాం అనుకో, 8 నుంచి 8 కూడా కాదు, సాయంత్రం 6 నుంచి మళ్ళా నెక్స్ట్ డే 6 దాకా ఏం తినని నేను అనుకున్నాను అనుకో. కానీ అంటారు కొంతమంది పెద్దలు అంటారు, లేకపోతే దైవజనులు అంటారు, రాత్రిపూట ఉపవాసం చేస్తేనే మంచిది అంటారు. ఎందుకంటే పగులు నువ్వు ఉపవాసం చేసినప్పుడు ప్రార్థన చేసే దానికి ఎక్కువ సమయం ఉండదు కదా నిర్మలమ్మ. అదే రాత్రి ఉపవాసం అనుకో, చక్కగా నీ ఇష్టం వచ్చినంతసేపు ప్రార్థన చేసుకో, హాయిగా పడుకో. హాయిగా పడుకుంటే సుమలతకి నిద్ర ఇప్పుడు చెప్తేనే నిద్ర రాదు. మా అక్కయ్య ఉన్నారు, ఆమెకిదే ఉపవాసం రేపు నుంచి చేయాలా అని మనసులో అనుకుందంటే ఈ రోజు నుంచి ఆకలి ఎక్కువైపోతుందట. అదేంట్రా నేను ఉండలేకపోతున్నా అనేది ఆ బిడ్డగా వీక్నెస్. అంత మాత్రాన దేవుడు ఆమెను దీవించకుండా ఏం పోలా. కనుక తల్లి రెగ్యులర్ నంబర్ 1 ఉపవాసాల్లో నంబర్ 1 రెగ్యులర్ ఉపవాసము. తర్వాత
దీనికి ఒక రెఫరెన్స్ ఇచ్చేదా రెగ్యులర్ ఉపవాసానికి? 2వ దినవృత్తాంతములు 20 అధ్యాయము 3వ వాక్యం. యెహోషాపాతుని గురించి ఉంటుందమ్మా. 23వ వాక్యం. అందుకు యెహోషాపాతు భయపడి, అక్కడ ఆపుదాం. ఎందుకు భయపడ్డాడు? ఇతని మీదకి 5 దేశాల మంది మూకుమ్మడిగా వచ్చారు ఈయన చంపేద్దామని చెప్పి యుద్ధానికి. అప్పుడు చదువమ్మా. యెహోషాపాతు భయపడి యెహోవా యుద్ధ ఎక్కడ ఏం చాటించాడమ్మా ముందు నుంచి? మొత్తం అందరు కలిసి ఉపవాసం ఉందాం నాయన చాటిచ్చాడు. సో అందరు కలిసి ఉపవసిస్తే అది రెగ్యులర్ ఉపవాసం కింద రాదు, కానీ ఒక్కరోజు చేసిన ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఫాస్టింగ్. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. రెండవది వచ్చి, రెండవ ఉపవాసం ఏ రకం అంటే పాక్షికంగా పార్షియల్ గా చేసే ఉపవాసము. దీనిని ఇట్స్ ఎ డానియల్ ఫాస్టింగ్ అని కూడా అంటారట. దానియేలు ఉపవాసం అంటారంట. పాక్షికంగా దానియేలు ఏ విధమైన ఉపవాసం చేశాడు? ఏం తినకుండా చేయరా. మేము మాంసాహారాన్ని వదిలేస్తున్నాను, మాకు శాకాహారమే ఇవ్వండి, మిగతా వాళ్ళకి మాంసాహారం పెట్టండి, ఒక 10 రోజులు మాకు టెస్ట్ చేయండి, మాలో నీరసం కానీ ఏమన్నా ఉంటే మాకు కూడా. వాళ్ళందరికంటే మంచి మంచి మాంసాహారం తిన్న వాళ్ళకంటే వీళ్ళంతా దగదగ మెరిచిపోతున్నాయంట వాళ్ళ ఫేసెస్. సో పార్షియల్ ఆ యొక్క పాక్షికంగా ఉపవాసం చేసిన వారిలో అంత తేజస్సు, దేవుని ఆశీర్వాదము ఫలించింది. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 23వ వాక్యం. 2-3 వాక్యాలు చదవండి. అబ్బా. ఆ దినములు యందు దానియేలు నేను 3 వారములు దుఃఖాప్రాంతుడనై ఉంటిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనం చేయలేకుండింటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి. ఉపవాసము రెండవదిగా మనము గమనించాలి. మూడవదిగా చూస్తే కొంతమంది ఇంకో ఉపవాసం, 3వ ఉపవాసం రకాలు ఉపవాసాలు. ఫస్ట్ ఏంటమ్మా? రెగ్యులర్ ఉపవాసం, వారానికి ఒకసారి. రెండోది ఇట్స్ ఎ పార్షియల్, పాక్షికంగా చేసేది. అంటే నువ్వు తింటావు కానీ అసలు తిన్నాడో లేదో కూడా తెలియదు, అంతే. మనిషి బతకాలన్నంత ఇక కోరికలు ఉండవు. ఇక కష్టమే. నాకు ఒక గుప్పుడు మాత్రమే మింగాలి రోజు, కానీ ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం అంటే మింగుతాం. అందుకని మింగటంలా చూద్దాం అని మొదలు పెట్టా. ఫస్ట్ డే కదా, బాగానే జరిగింది. ఇక ముందు ముసల పండుగని దేవుడు ఇస్తాడులేమ్మా, శక్తినిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 40 రోజులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు తెలుసా? స్మోకింగ్. నిద్ర లేస్తే అట్లా అంటించుకొని అన్న తర్వాత అమ్మాయి కాఫీ అంటే వాడు పాపోతే ఒక్కడే కూర్చొని, ఆ రోజు నేను అది కొట్టకుండా ఉండాల్సింది, అది కొట్టుంటే నెక్స్ట్ ఇదే ఆలోచన వాడికి. ఇవన్నీ ఇది కాదు, అందులో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఈరోజు మన సంఘం రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ సంఘం ఇట్స్ ఎన్ ఇండివిజువల్ కాంగ్రిగేషన్. అంటే కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. వస్తుంది, అదొక్కటే నష్టం. దేవునికి స్తోత్రం.
నాలుగోది చివరిగా చూసుకొని మనం ముగించుకుందాం. ఇది సంపూర్ణమైనటువంటి, అంటే ఎలాగంటే ఇక మార్నింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్ యేసయ్య చేశారు 40 దినాలు 40 రాత్రులు. సో దీన్ని ఏమంటారంటే సంపూర్ణమైనటువంటి ఉపవాసం. అది మన వల్ల ఏది కాదు, అది దేవుని ఆత్మ మన దగ్గరికి వస్తే సరేలే మోషే కనబడతానులే, నా స్వరం వింటారులే వాళ్ళు. కానీ ఒక షరత్ ఏంది, ఏ పురుషుడు ఒక 3 రోజులు తన స్త్రీని కలవకూడదు, చేరకూడదు, దరిచేర్చకూడదు. అప్పుడు సంపూర్ణమైనటువంటి ఉపవాసం అంటే ఇది కూడా వస్తుంది. దేవుణ్ణి ప్రత్యక్షపరచుకునే ఉపవాసం అది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు నేర్చుకున్న అంశంలో పశ్చిమ బుధవారం అంటే ఏమని చెప్పుకున్నాం? బూడిద బుధవారం కాదు, అది అద్భుతం. నేను స్టార్టింగ్ లో చెప్పా 40 రోజులు కాదు కదా, వారంలో 1 రోజు, ఆదివారం రండర్రా అంటే